Welcome to SakshiEducation.com. I am Mahendra Reddy, Director of Kanishka IAS Study Circle. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. అందులో మొదటిది ఇక ఈ పంట అని రాశాను. ఈ పంట అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నది. ఆ నిర్ణయం ఏమిటి అంటే ఏ గ్రామములో మరియు ప్రత్యేకించి ఫలానా రైతుకు సంబంధించిన పొలములో పండే ప్రతి పంటను కూడా ఎలక్ట్రానిక్ ద్వారా అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఒకదాన్ని డెవలప్ చేసి అందులో ఆ పంటను ఉత్పత్తి చేసిన రైతు పేరు మరియు పంట పేరును పొలం ఏ సరిహద్దుల్లో ఉందన్నదని అదేవిధంగా ఆ రైతు ఆ పంట పొలంలో నిలబడి తీసుకున్న ఒక ఫోటోగ్రాఫ్ను కూడా అందులో నమోదు చేయడమే ఈ పంట యొక్క ప్రధాన ఉద్దేశం. దీనివల్ల ఏంటంటే ఏ ప్రాంతంలో ఏ పంట అత్యధికంగా పండింది, ఆ ప్రాంతంలో ఆ పంటకు సంబంధించిన కొనుగోలు కోసం ఏర్పాటు చేయవలసిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఈజీగా ప్రభుత్వం నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. మరి దీన్ని 3 అంచెలుగా పర్యవేక్షించాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో మొట్టమొదటిగా ఏంటంటే ఒకటి ఈ యొక్క గ్రామ స్థాయిలోనే విఆర్ఓతో పాటు, విఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్తో పాటుగా గ్రామ వ్యవసాయ సంబంధిత అధికారులు కొందరు వచ్చారు. మనకు ఈ గ్రామ సచివాలయం పోస్టులు అనేవి ఎప్పుడైతే రిక్రూట్ అయ్యాయో ఈ యొక్క అగ్రికల్చర్కు సంబంధించినవి కూడా ఉన్నాయి. వారితో కలిసి ఒక పట్టికను రూపొందించడం, దీన్ని హయ్యర్ లెవెల్కు పంపిస్తారు. ఇమ్మీడియట్గా గ్రామం పైన ఉండేది ఏంటి మండలం. ఈ యొక్క మండల అధికారిగా ఎవరుంటారు? తహసీల్దార్ గారు. మనం జనరల్గా ఎంఆర్ఓ గారు అని కూడా పిలుస్తాం కొన్ని ప్రాంతాల్లో. సో తహసీల్దార్ గారికి సహాయంగా ఇంకెవరు ఉండాలి ఇక్కడ అంటే మండల వ్యవసాయ అధికారి. సేమ్ ఎక్కడైతే గ్రామ అధికారులు ఏ విధంగా విఆర్ఓ మరియు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడో మండల్ లెవెల్లో కూడా ఎంఆర్ఓ గారు లేదా తహసీల్దార్, ఆయనతో పాటుగా మరొకరు ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉంటారు. వీళ్ళు ఇక పైన అదేవిధంగా డిస్టిక్ కానీ స్టేట్ కానీ కూడా వెళ్తూ ఉన్నారు. కానీ ప్రధానంగా అయితే మాత్రం డిస్టిక్ వరకు అయితే వీళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా సాగు హక్కు ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఎందుకు అంటే ఇక్కడ సమస్య లేకుండా ఒక రైతుగా ఒకరికి భూ యాజమాన్యపు హక్కులు ఉంటాయి, కానీ ఆయన ఎప్పుడు సాగు చేసే అవకాశం లేకపోవచ్చు. ఉద్యోగం ఉండి ఉండవచ్చు, విదేశాల్లో స్థిరపడి ఉండవచ్చు, లేదా వ్యవసాయం ఆయనకు ప్రధానం కాకుండా ఏదైనా పారిశ్రామిక రంగంలో స్థిరపడి ఉండవచ్చు. అలాంటి వారి పొలాలను కొందరు సాగు చేస్తుంటారు. సాగు చేసే వారికి కూడా ధృవీకరణ పత్రాలు, ఎస్ ఈ పొలములో ఈ రైతు గారు సాగు చేశారనేది ఆయనకు ఒక హక్కునిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే భూ యాజమాన్యపు హక్కులకు ఎప్పటికి కూడా భంగం వాటిల్లదు. భూ యజమాని ఎప్పటికీ భూ యజమానిగానే ఉంటాడు, సాగుదారుడు ఎప్పటికీ సాగుదారుడుగానే ఉంటాడు. సాగుదారు ఎన్నిసార్లు అయినా మారవచ్చు. ఇయర్ ఎవరు టెనెంట్ ఎవరు ఎక్కువ రెంట్ ఇస్తే ఆ యజమానికి వాళ్ళకి ఇస్తాడు, లేదంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొకరికి ఇచ్చుకుంటాడు. సో అట్లా హక్కులు కూడా మనం ఇవ్వాలి. దానివల్ల రైతుకు కొన్ని హక్కులు, సాగు రైతుకు కొన్ని హక్కులను ఇచ్చిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా రైతు బీమాకు సంబంధించింది. కానీ దాంతోపాటుగా పంటకు నష్టం ఏమైనా జరిగినా లేదా పంట కొనుగోలు చేసే సమయంలో ఏదైనా ఉన్నా ఆయనకు సంబంధించిన అకౌంట్లోనే డబ్బులు పడడం కానీ, పెట్టుబడి సహాయం కానీ మొదలైనవన్నీ కూడా వాళ్ళకి దక్కాలంటే ఖచ్చితంగా వారికి ఇవ్వాల్సింది ఏంటి? సాగు లేక సాగు హక్కులు కొన్ని ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. పండుగ అన్నం ఇది ఒక వెరైటీ ఆఫ్ ఫిష్. దీన్ని మనం ఏమంటామంటే ఓషన్ అంటే సీ కింగ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే రారాజు ఇది సముద్రంలో. ఈ ఫిష్ వాస్తవంగా ఉప్పు నీటిలోనే పెరుగుతుంది. కానీ దీని గొప్పతనం మరొకటి ఏంటంటే సాధారణమైన మంచినీటిలో కూడా ఇది పెరగగలదు. మొదట్లో రైతులకు ఇది తెలిసేది కాదు, కాలక్రమేణా వీళ్ళు తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈనాడు ఇది ఈ పండుగప్పను సాగు చేస్తూ అనేక రూపాలలో అభివృద్ధి చెందిన గ్రామం ఏదైనా ఉందంటే గరాల దిబ్బ అని పిలువబడే గ్రామం. ఈ గరాల దిబ్బ అనేది గోదావరి జిల్లాలో ఉన్న ఒక గ్రామం. ఒకప్పుడు ఈ పంట పొలాలకు నష్టం ఏర్పడి సాగు చేయడం దుర్లభంగా అయిన పరిస్థితులలో ఒక రైతు దీన్ని తమిళనాడు నుంచి తీసుకొచ్చి మంచినీటిలో సాగు చేయడం ప్రారంభించిన తర్వాత దీని నుంచి లాభాలు అధికంగా ఉన్నాయి. వాస్తవంగా దీన్ని మిగతా చేపలతో పోల్చినప్పుడు దీని యొక్క వెల అధికం. అలా అధికంగా వెలగలిగిన చేపల సీడ్ పెంచడం మరియు చేపలు పెంచడం ఈ రెండింటి వల్ల బాగా అభివృద్ధి చేశారు అన్నది తెలుస్తుంది. సో ఆ రైతులకు అభివృద్ధి జరిగిందన్నది. పండుగప్పకు మనం అనుబంధంగా ఈరోజు చేపలకు చెప్పుకునేది ఏంటంటే ఆల్రెడీ మనం 2 లేదా 3 సార్లకు పైగా డిస్కస్ చేసినాం ఇదే కరెంట్ అఫైర్స్లో. అదేంటంటే ఆంధ్రప్రదేశ్కు భారతదేశంలో 2వ అతిపెద్ద కోస్టల్ ఏరియా అన్నది తెలిసిందే గుజరాత్ తర్వాత. ఈ అతిపెద్ద కోస్టల్ ఏరియాలో ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే 8
ఫిషింగ్ హార్బర్లను డెవలప్ చేయాలనుకున్నారు. 8 ఫిషింగ్ హార్బర్లను డెవలప్ చేయడంతో పాటు ఆధునిక యంత్రాల సహాయంతో క్యాచింగ్ చేసి అదేవిధంగా సముద్రం లోపల ఎక్కువగా క్యాచ్ చేసిన ఫిష్ను ఒడ్డుకు తీసుకొని రావడం కోసం ఈ విశాలమైన పడవలు కానీ లేదా ఎక్కువ బరువును తీసుకురాగలిగిన పడవలను కూడా ఉపయోగించి ఎక్కువ ఫిష్ని కనుక మనం క్యాచింగ్ చేయగలిగితే ఆ యొక్క మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆదాయం అధికంగా వస్తుంది అనే ఉద్దేశంతో చెప్పబడింది. ఒక కార్యక్రమం తీసుకున్నట్టుగా మనం చర్చించాం. దీనికి ఇంటర్ రిలేటెడ్ కూడా వెరీ క్లియర్గా మనకు కనిపిస్తూనే ఉంది. ఆరోగ్యాంధ్ర యాప్తో పిహెచ్సి అన్నాం. పిహెచ్సి అంటే ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ సాధారణంగా ఎక్కడ ఉంటాయి? గ్రామీణ ప్రాంతాలలో ఉంటాయి. ప్రతి గ్రామం అంటే ఒక గ్రామ పంచాయతీకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. డాక్టర్ గారు రోజు కాకపోయినా ఆ మండలంలో ఉన్న డాక్టర్ గారు తరచుగా 1-2 సార్లు రావచ్చు వారానికి. మిగతాది లోకల్గా ఉన్న ఏఎన్ఎం లేదా మిగతా వైద్య సిబ్బంది సహాయకారిగా ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డెవలప్ చేసిన ఒక యాప్ తోటి ఈ పిహెచ్సిలో అనుబంధం కావడం వల్ల ఏ గ్రామంలో ఏ వ్యక్తి ఏ వ్యాధితో ఈరోజు బాధపడుతూ ఉన్నాడు, తక్షణమే ఆయనకు అందించవలసిన వైద్య సదుపాయం సహాయం ఏముంటుంది అనేది ఒకసారి సెంట్రల్ మానిటరింగ్ అనేది వెళ్ళిపోవడం వల్ల వేగంగా వారికి వైద్య సహాయాన్ని అందించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనం ఈ గతంలోనే చెప్పుకున్నాం. ఈ యొక్క పిహెచ్సిల ద్వారా గ్రామంలో ఉన్న వృద్ధులకు ఉచితంగా మందులను ఆ యొక్క కార్యకర్తలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చిన వాటిని. అదేవిధంగా ఎమర్జెన్సీగా ఎవరికైనా ఉన్నా కూడా ఈ యొక్క 108, 104ల సాయంతో గ్రామ ఆరోగ్య కార్యకర్త గారు వెంటనే పైకి తెలియజేస్తూ వాళ్ళని తీసుకొని వెళ్ళి చూపించడం. అంటే ఒక మోడల్ ప్రాజెక్టు వైద్యానికి సంబంధించింది ఈనాడు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనడంలో సందేహం లేదు. దీనికి గుర్తింపుగానే ముఖ్యంగా కరోనా టెస్టులు కూడా అదేవిధంగా చేయడం వల్ల ప్రపంచంలోని కొన్ని దేశాలు కూడా ఏపీ మోడల్ను తీసుకుంటాయని చెప్పేసి WHO కూడా దాన్ని అభినందించడింది అన్నది మనకు తెలిసిందే. సో హెల్త్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ అన్నది. ప్లాస్మా థెరపీ అన్నాం. ప్లాస్మా థెరపీ అనేది మీకు ఆల్రెడీ చెప్పాం గతంలో కూడా. సో ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది, తెలంగాణలో కూడా దీన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ తిరుపతిలో ఉంది, మరొకటి కర్నూలులో కూడా ప్లాస్మా కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. అసలు ప్లాస్మా ఏంటంటే ప్లాస్మా థెరపీ దేనికోసం అని అంటే ఎవరైనా ఒక వ్యాధి అంటే ఎవరు ప్రత్యేకించి కరోనా వ్యాధి బాధితుడు తనకు వచ్చిన తర్వాత నయం అవుతుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది. అలా కరోనా ప్రభావానికి లోనై తర్వాత ఆరోగ్యవంతులైన వారి నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. బ్లడ్ కాదు ఇక్కడ సేకరించాల్సింది. బ్లడ్ని కనుక మనం తీసుకుంటే అది రెడ్ కలర్లో మనకు కనిపిస్తుంది బాటిల్లో, కానీ ప్లాస్మా మాత్రం ఎల్లో కలర్, కొంచెం ఎల్లోయిష్ కలర్, ఓన్లీ ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు బ్లడ్ నుంచి సపరేట్ చేస్తూ. ఈ ప్లాస్మాను తీసుకొని మరి ప్రాణాపాయ స్థితిలోకి కరోనా వల్ల వెళ్ళిన వ్యాధి బాధితులకు ఆ ప్లాస్మాను అందించడం వల్ల వాళ్ళు వేగంగా కోలుకునే ఒక అవకాశం. దీనికి ICMR కూడా అప్రూవ్ ఇచ్చింది. సో దాని కారణంగా ఈనాడు తిరుపతితో పాటు కర్నూలులో మరొక ప్లాస్మా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా చెప్పాం. కానీ ఇది ఏ సమయంలో ఉపయోగిస్తారు అని అంటే ఇక లాస్ట్ స్టేజ్, ఇక ఆక్సిజన్ మనం అందించిన తర్వాత కూడా ఇంకా కోలుకునే పరిస్థితి లేదేమో అని భయపడ్డ సందర్భంలో ప్లాస్మా థెరపీకి మాత్రం ICMR ఇచ్చింది. ఇప్పటివరకు ఇది సక్సెస్ఫుల్గానే మన భారతదేశంలో కొనసాగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు. 100 years అని చెప్పేసి ఒకటి రాశాం. ఏంటి ఇది 100 years అంటే భారత RBI అంటే భారతదేశానికి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంకుగా గుర్తింపు పొందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్న శక్తికాంత్ దాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న మాట్లాడుతూ మొత్తం గత 100 సంవత్సరాలుగా ఒక టైం పీరియడ్గా తీసుకుంటే 1920 నుంచి 2020 అనుకోండి రఫ్లీగా, ఈ 100 సంవత్సరాల కాలంలో అత్యంత దయనీయమైన ఆర్థిక పరిస్థితిని ఈనాడు భారతదేశం ఎదుర్కొంటుంది అని చెప్పాడు. అంటే ఈవెన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ది బ్రిటిష్, పర్టికులర్లీ డ్యూరింగ్ దట్ పీరియడ్ 1920s to 1948ని కన్నా మీరు తీసుకుంటే సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్ ఉంది, తర్వాత ఎకనామిక్ రిసెషన్ పీరియడ్ ఉంది. ఆ పీరియడ్లో కూడా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం లేవు, ఈనాడు అంత నెగిటివ్కి వెళ్ళాము ఆర్థిక అభివృద్ధిలో అని చెప్పి చెప్తున్నాం. దీనికి కారణం రెండు, ఒకటి కరోనా, రెండవది కరోనా. ఒకటి కరోనా అయితే రెండవది కరోనా కారణంగా తీసుకున్న లాక్డౌన్లో ఏ విధమైన అభివృద్ధికి మనం చర్యలు తీసుకోవాలనే దానికి ప్రభుత్వం వదిలేయడం అనేది మనం చెప్పుకోవచ్చు. కౌశిక్ బసు ఈయన ఎవరంటే పద్మభూషణ్ అవార్డు పొందిన భారత ఆర్థికవేత్త. కొంతకాలం పాటు ఈయన వరల్డ్ బ్యాంక్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా చేశాడు. ఇండియన్ గవర్నమెంట్కి ఈయన ఎకనామిక్ అడ్వైజర్గా కూడా పనిచేశాడు. ప్రస్తుతం ఈయన అమెరికా విశ్వవిద్యాలయంలో ఒక ఆచార్యుడిగా కూడా పనిచేస్తున్నాడు.
ఈనాడు పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనుక మనం చూస్తే ఆయన ఏం చెప్పాడు అంటే స్వాతంత్ర అనంతరంలో మొత్తం అంటే స్వాతంత్ర అనంతరం ఆర్థిక వ్యవస్థను కనుక మనం గమనిస్తే అందులో ఈ సంవత్సరం నమోదు చేయబోయే ఆర్థిక వృద్ధి చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పాడు. మనకెప్పుడు స్వతంత్రం వచ్చింది? 1947, అంటే దాదాపు 73 సంవత్సరాలు అవుతుంది. ఈ 73-74 సంవత్సరాల కాలంలో ఇంత తక్కువ ఆర్థిక వృద్ధిని రేటును మనం ఏనాడు కూడా చూడలేదు అని చెప్తున్నాడు. అయితే 1979లో మాత్రం ఒకసారి -5.9 అనేది ఉండే, ఈసారి దాన్ని కూడా దాటిపోతుందేమని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇది నిజమా, లేకపోతే ఒకవేళ సరైన ఋతుపవనాలు వచ్చి వ్యవసాయ రంగంలో అభివృద్ధి కనుక ఊపందుకుంటే దీని ప్రభావం ఈ యొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మీద పడి దానివల్ల ఏమైనా మారుతుంది అనేది మాత్రం మనం చూద్దాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు కనుక మనం గమనిస్తే ఎటువంటి పరిస్థితులలో కూడా ఈయన చెప్పింది అసత్యం అవుతుందని మాత్రం మనం భావించజాలం. తర్వాత బంగ్లాకు మిర్చి అన్న. సో ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో, గుంటూరు అనేది ఇట్ ఈస్ ఎ సెంటర్ ఫర్ కల్టివేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్లీ, మనకు అది తెలిసిందే. ఈ చిల్లీని మనం లారీల ద్వారా కనుక బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ లాంటికి పంపడానికి చాలా ఎక్కువ ఖర్చు వస్తుంది క్వింటాకి. అందుకని ఇప్పుడు ఏంది, ప్రత్యేక ట్రైన్ల ద్వారా దీన్ని బంగ్లాకు మిర్చిని ఎగుమతి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రైల్వే శాఖకు ఆదాయం వస్తుంది, రైతులకు కూడా లాభాలను ఎక్కువ ఇచ్చిన వాళ్ళం అవుతామన్నది. ఆల్రెడీ పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్టుగానే ఇప్పుడు మిర్చి విషయంలో కూడా కొనుగోలు చేయకపోయినా కూడా సౌకర్యమైన వాతావరణాన్ని వాళ్ళకి ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. ధారవి అండ్ ఢిల్లీ అసలు చాలా సందర్భాలలో చాలామంది ఉద్దండులు, విశ్లేషకులు, శాస్త్రవేత్తలు మొదలైన వాళ్ళు కూడా అనుకున్నది ఏంటంటే కరోనా వంటివి స్లమ్ ఏరియాలో కనుక వస్తే ఇక దీన్ని అరికట్టడం అసాధ్యం అనే పరిస్థితి చెప్పారు. అది ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ స్లమ్ అయిన ధారవిలోకి వచ్చిన తర్వాత ఇక బొంబాయిని కట్టడి, ముఖ్యంగా ధారవిలో ఇది కట్టడి చేయడం అసాధ్యం అనుకున్న సందర్భంలో మహారాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న చర్యల వల్ల ఈనాడు ధారవి ప్రాంతంలో కరోనాను ప్రాళదోరాలు వలని చెప్పొచ్చు. దీని ఫలితంగానే WHO కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. WHO డైరెక్టర్ జనరల్ గారు అయిన టెగ్రిస్ అథనోమ్ గారు మాట్లాడుతూ ధారవి ఒక మోడల్గానే మనం చెప్పుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతూ ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ టు కంట్రోల్ కోవిడ్ అని కూడా చెప్పాడు. ఒకనొక సందర్భంలో చేయి దాటిపోయింది. ఢిల్లీలో రోజు మనం కేసెస్ కనుక చూస్తే చాలా విపరీతంగా ఉండేటివి. అది ఒక రకంగా ఢిల్లీ ప్రభుత్వం అంటే కేంద్రం కావచ్చు, అక్కడున్న లోకల్ బాడీస్ ఇవన్నీ కలిసి ఒక చర్యను తీసుకోవడం వల్ల జరిగిందని చెప్పొచ్చు. టైగర్స్ అని రాశాను. మనకు ఆల్రెడీ చెప్పాను ఏమని, టైగర్కు సంబంధించిన సెన్సెస్ గురించి మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం. ఏమని, భారతదేశంలో ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈనాడు అంటే 2018-19 యొక్క లెక్కల ప్రకారం భారతదేశంలో 2967 పులులు ఉన్నాయి. ఈ 2967 పులుల్లో కొన్ని అరౌండ్ 500 వరకు క్యూబ్స్ చిన్నపిల్లలు కూడా ఉన్నాయి. అవి మనకున్న అంచనాల ప్రకారం. అయితే దీని గిన్నిస్ రికార్డ్ ఏంటి ఈరోజు అంటే 75% ప్రపంచంలో 75 ఉన్న పులుల్లో 75% భారతదేశంలోనే ఉన్నాయి. మొదటిసారిగా విస్తారమైన ప్రాంతాలలో ఈ యొక్క కెమెరాలను అమర్చి వాటి ఫోటోల ద్వారా అంటే వాటి ద్వారా సేకరించిన ఫోటోల ద్వారా ఇన్ని పులులు ఉన్నాయని మనం గణించగలిగాం. ఇది ఒక రికార్డ్ అని చెప్తున్నాం. అంటే ఎక్కువ కెమెరాలు ఎక్కువ విస్తీర్ణమైన ప్రాంతంలో మనం పెట్టి లెక్క చేసాం, అది గిన్నిస్ రికార్డ్ అన్నారు. రాష్ట్రాలకు 5% రుణం చేసుకునే అధికారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చింది. ఎట్లా ఉంటుంది ఇదంటే, ఏ రాష్ట్రమైనా తన GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో 3% రుణం పొందవచ్చు. ఉదాహరణకు ఒక రాష్ట్రం యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో GSDPని 1,00,000 కోట్లు ఉంది అనుకున్నాం. ఈ 1,00,000 కోట్లలో వాళ్ళు ఎంత 3% అన్నాడు. అప్పుడు ఎంత వస్తుంది? దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ విధంగా అదనంగా మరొక 2% పెంచి మొత్తం 5%కి చేర్చాం. ఇప్పుడు ఉన్న 3కి 5 పెంచడం కాదు, ఉన్న 3కి అదనంగా 2% పెంచడం వల్ల రాష్ట్రాలు కొంత రుణాన్ని ఎక్కువగా పొందుతాయి. దాని ఫలితంగా
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే ఆదాయం లేదు. ఈ కరోనా వల్ల అన్ని రంగాలు కట్టడి చేయడం వల్ల ఆదాయం లేనప్పుడు రుణానికి వెళ్తున్నట్టుగా మనకు ఈ యొక్క విషయం అర్థమవుతుంది. కోవిడ్కు వ్యాక్సిన్ అని చెప్పేసి ఒక సంచలన వార్త మనకు ఈరోజు పత్రికలలో కనిపించింది. ఇది రష్యాకు సంబంధించిన ఈ యొక్క సెచ్నోవ్ అనే మెడికల్ విశ్వవిద్యాలయం వారు మేము క్లినికల్ ట్రయల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయడానికి ఒక వ్యాక్సిన్ రూపొందించాం, దీని ద్వారా మనం కరోనాను అరికట్టవచ్చు అన్నది. ఇది ఎంతో కొంత ఊరటను ఇచ్చినట్టే ప్రపంచానికి అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని ట్రయల్స్ ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా అబౌట్ టు బీ ఫినిష్డ్ దేర్ ట్రయల్స్. అదేవిధంగా ఇండియాలో భారత్ బయోటెక్ కానీ, అంటే ప్రపంచంలో ఉన్న చాలా వ్యాక్సిన్ కంపెనీలు కూడా రీసెర్చ్ చేసేవాళ్ళు. సీరం వాళ్ళు కానీ, ఆక్స్ఫర్డ్ కానీ, భారత్ బయోటెక్ కానీ, సెచ్నోవ్ కానీ, తర్వాత కొలంబియా యూనివర్సిటీస్ కానీ మొదలైనవన్నీ చేస్తున్న దాంట్లో రష్యా ఈరోజు ఒక అడుగు ముందుకు పడింది. సో దీని అనంతరం ఇక్కడ కూడా వ్యాక్సిన్స్ అనేవి డెవలప్ అవుతాయని ఒక నమ్మకం కూడా మనకు కుదిరింది. కానీ సామాన్య మానవుడి వరకు ఇది అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతున్నది మనం చూడవలసి ఉంది. అదొకటి. డ్రాగన్ రుణపాశం. అసలు ఏంది డ్రాగన్ రుణపాశం అన్నది కనుక మీరు చూస్తే, చైనా ఒక విధానాన్ని అవలంబించింది. ఎప్పటి నుంచి? దాదాపు గత 1.5 డెకేడ్ 10-15 సంవత్సరాలుగా ఏ ప్రాంతంలో అయితే ఖనిజ వనరులు బాగా ఉన్నాయి, లేదా ఏ ప్రాంతం అయితే తనకు స్థావరాలుగా ఉపయోగపడుతుంది, 3 ఏ ప్రాంతంలో అయితే స్ట్రాటజిక్గా తనకు ఇంపార్టెన్స్ ఉంది అని గుర్తించిన తర్వాత సాధారణంగా ఆర్థికంగా బలహీనమైన బలహీనంగా ఉన్న దేశాలను గుర్తించి ఆ దేశాలలో అభివృద్ధి కోసం కొంత రుణాన్ని ఇస్తాను అని చెప్తుంది. ఆ రుణాన్ని ఆ ప్రభుత్వాలు తీసుకుంటాయి. తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే కొన్ని షరతులు పెడుతుంది. అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా మీరు ఆ డెవలప్మెంట్ ప్రాజెక్టులు కనుక మీరు పూర్తి చేయకపోతే మీ దేశంలో ఉన్న ఖనిజ వనరులకు సంబంధించిన ఏవైతే గనులు ఉన్నాయో వాటిని ఈ యొక్క చైనా కంపెనీలు టేక్ ఓవర్ చేస్తాయి. ఇట్లా ఆఫ్రికా ఖండంలో చాలా దేశాలు వీళ్ళ యొక్క రుణపాశానికి బలైపోయినాయి. నిజంగా అనుకున్న టార్గెట్లో కొన్నిసార్లు పనులు పూర్తి కావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణ కనుక త్వరగా జరగకపోతే అనుకున్న టైంకు ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వదు, అసాధ్యం అది. లేదా ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. సో ఈ సందర్భంలో ఏం చేస్తుంటారు, అట్లా కొన్ని దేశాలు వీళ్ళ దగ్గర రుణం తీసుకున్న ఏ స్థాయికి వెళ్ళాయంటే వాళ్ళ దేశ జీడిపిలలో 20% రుణాన్ని చైనా నుంచే పొందినాయి. ఇప్పుడు 1 బెల్ట్ 1 రోడ్డు ఏదైతే ఉందో 1 బెల్ట్ రోడ్డు నిర్మాణంలో ఉన్న దేశాలు కానీ, లేదా ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో బాగా వెనుకబడి ఉన్న అనోయ్ లాంటి దేశాలు కానీ, లేకపోతే శ్రీలంకలో ఒక పెట్టుబడి పెట్టేసి ఈ యొక్క అనన్ బట్ట అనే ప్రాంతంలో ఓడరేవు కానీ, ఆఫ్రికా ఖండంలో అనేక పేద దేశాలకు వీళ్ళు ఇవ్వడం కానీ, ఈనాడు పాకిస్తాన్లో ఉంది కదా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో అది కానీ, ఈ అన్నీ కూడా వాళ్ళ చేతిలో రుణగ్రస్తులు అయిపోయినాయి. కానీ ఇది చైనాకి ఎప్పటి వరకు సాగిందంటే కరోనా వచ్చే వరకు చైనా బాగానే ఉంది, అప్పుడు రుణం ఇవ్వగలిగింది, చేసుకోగలిగింది. కానీ ఈరోజు చైనా ఆర్థిక వ్యవస్థనే తలకిందులైంది. చైనా ఆర్థిక వ్యవస్థ తలకిందులైంది. దాని ఫలితంగానే ఈనాడు హాంకాంగ్లో కానీ, లేకపోతే టిబెట్లో కానీ, ఇంకా కింగ్వాయ్ అని పిలువబడుతున్న మరొక ప్రాంతంలో కానీ ఎప్పుడు ఘర్షణ వాతావరణం అనేది ప్రారంభమైంది. అంటే చైనా కూడా మనం అనుకున్నంత భద్రంగా ఏమీ లేదు. అవకాశం వస్తే చైనాలో అంతర్గత తిరుగుబాటు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. వారు కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అన్నది మనకు తెలుస్తూనే ఉంది. సో చూద్దాం చైనా దీని నుంచి ఎట్లా బయటపడుతుంది. వేరే వాళ్ళని రుణగ్రస్తులను చేయబోయి తనే రుణకూబిలో కూరుకుపోయే అవకాశం మాత్రం పెరిగిపోయిందని మనం చెప్పుకోవచ్చు. సింగపూర్ ఎలక్షన్స్ అన్నాం. అసలు ఈ ప్రపంచంలో ఒక మోడల్ సిటీ అంటే సింగపూర్. ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ సిటీ బేస్డ్ స్టేట్. అంటే ఈ ఒకప్పుడు ఉండే మనకు ప్రాచీన కాలంలో గ్రీక్ తొలినాలలో కనుక చూస్తే అవి సిటీ బేస్డ్ స్టేట్స్. వాస్తవంగా చాలా మూర్ఖత్వంతో కొందరు చెప్పేది ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటి రిపబ్లిక్ గ్రీక్ కాదు, అసలు ఇండియానే. అసలు వాళ్ళు వినడం కాదు, మనమే ఎక్కువ. 5,000 మందికి అరిస్టాటిల్ చెప్తుంది, సోక్రటీస్ చెప్తుంది. ఉన్న దేశ జనాభానే 5,000 అయితే. సో అట్లా ఈ సింగపూర్ కూడా ఒక సిటీ. ఈ సిటీ బేస్డ్ స్టేట్లో ఎన్నికలు జరిగాయి. సిటీ బేస్డ్ స్టేట్లో జరిగిన ఎన్నికలలో అధికార పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ అధికారానికి మళ్ళీ వచ్చింది. ఉన్న మొత్తం 93 సీట్లలో 83 సీట్లలో విజయం సాధించింది. ఆ పార్టీ నాయకుడైన లీ సీన్ లుంగ్ మళ్ళీ ప్రధాని అవుతున్నాడు. కానీ
వాస్తవంగా చూస్తే ఓట్లు మాత్రం తగ్గాయి. గతంలో ఈ పార్టీకి దాదాపు 89 సీట్లు వచ్చాయి అవుట్ ఆఫ్ 93కి. ఈసారి మాత్రం తగ్గిపోయాయి. అదే సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు వర్కర్స్ పార్టీ అని ఏదైతే ఉందో ఆ పార్టీకి కొంచెం సీట్లు పెరిగాయి, ఓట్లు కూడా పెరిగాయి అన్నది మనం చెప్పుకోవచ్చు. DDCA అని చెప్పేశాను. DDCA అనేది ఏంటి అంటే డిఫర్డ్ యాక్షన్స్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్. డిఫర్డ్ యాక్షన్స్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్. కొందరు తల్లిదండ్రులు వివిధ దేశాలకు చెందిన వాళ్ళు వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమెరికాకు వెళ్ళారు. ఆ పిల్లలు ఒరిజినల్గా నాట్ న్యాచురల్ సిటిజన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కానీ వాళ్ళ హక్కులను పరిరక్షించడం కోసం 2011లో ఈ యొక్క 2012లో బరాక్ హుసేన్ ఒబామా గారు దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ DACA అనే ఒక యాక్ట్ తీసుకొచ్చారు. దీని ద్వారా ఇట్లా చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళు అక్కడ విద్య కానీ, వైద్యం కానీ, ఇన్సూరెన్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, అమెరికన్ సిటిజన్స్ ఏ విధంగా అయితే అన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నారో వీళ్ళు కూడా అటువంటి దానికి అర్హత ఉంటుంది, న్యాచురల్ సిటిజన్స్ కాకపోయి ఉన్నప్పటికి కూడా అని చెప్పిన దాన్ని ఈనాడు ట్రంప్ గారు, అంటే ట్రంప్ పార్టీ కానీ ఆ దేశాధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకుంటున్న నిర్ణయం ప్రకారం ఇవన్నీ తీసేస్తాం అని చెప్పినట్లుగా మనకు తెలుస్తామండి. తర్వాత ఒక ఆర్టికల్ సౌరశక్తి అనేది వచ్చింది. రాను రాను పర్యావరణ హితంగానే ఉండాలి అని కోరుకుంటున్నారు ప్రపంచ మానవులు. దీని ఫలితంగా ఈనాడు మనకు సాధారణంగానే భారతదేశంలో చాలా కాలం పాటు సూర్యుడు బాగా వెలుగునిస్తాడు. దాని ఫలితంగా సౌరశక్తికి మన దగ్గర చాలా పొటెన్షియల్ ఉందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వము పెట్టుకున్న నిబంధన ప్రకారం 2022 నాటికే 175 గీగాబైట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలనుకుంటే దాదాపు ఈనాడు 34.6 గీగాబైట్ వాట్స్ మనం అనేది ఉత్పత్తి చేస్తూనే ఉన్నాం. మరి 2018-19 నాటికి చూస్తే లెక్కలను చూస్తే 21,000 కోట్ల రూపాయలు 21,000 కోట్లకు విలువైన సౌర పలకలు లేదా సౌర విద్యుత్తుకు సంబంధించిన వాటిని మనం దిగుమతి చేసుకున్నాం. 2011లో అయితే వాస్తవంగా మనమే వివిధ దేశాలకు సౌరశక్తికి సంబంధించిన నాణ్యమైన పలకలు ఎగుమతి చేసిన వాళ్ళం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈనాడు దిగుమతి వరకు దిగజారిపోయామన్నది మాత్రం తెలుస్తూ ఉంది ఈ లెక్కల ప్రకారం. సో అదేవిధంగా 2030 నాటికి ఈ లెక్క అంటే సౌర విద్యుత్తులో 3.2 లక్షల కోట్ల దిగుమతులు వస్తాయని 5,000 మందికి పరోక్షంగాను మరియు 3.2 లక్షల మందికి ప్రత్యక్షంగాను ఉపాధి కూడా ఇందులో లభ్యమవుతుంది. భారతీయ రైల్వేలు అయితే మధ్యప్రదేశ్లోని బీవా అనే ప్రాంతంలో ఒక సౌర విద్యుత్ కేంద్రాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అన్నది మనకు తెలుస్తుంది. ఇక నల్ల బంగారం అనేది ఉంది. సో ఇది 1970లో వరకు పూర్తిగా ప్రైవేటు పరంలో ఉన్నదాన్ని ఎప్పుడైతే శ్రీమతి ఇందిరాగాంధీ గారు నేషనలైజేషన్ చేశారో ఈ యొక్క కోల్ని అప్పటి నుంచి ప్రభుత్వం ఏకఛత్రాధిపత్యంలో ఉంది. ఈనాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ రంగాన్ని కూడా ఓపెన్ చేయడం వల్ల FDI వల్ల ఓపెన్ చేయడం వల్ల ప్రైవేటు వాళ్ళు కూడా తవ్వకాలను మొదలు పెడతారు. అయితే ప్రపంచ నిలువలలో ఈ యొక్క బొగ్గుకు సంబంధించి భారతదేశం 4వ స్థానంలోను, బొగ్గు ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్న నాణ్యమైన బొగ్గు అయితే భారతదేశంలో లేదు అనేది నిర్విధాంశం. 1920లో ఇంగ్లీష్ ఈస్ట్ అంటే ఎప్పుడైతే మనకు బ్రిటిష్ వారి పరిపాలనా కాలం ఉందో ఆ రోజులలో కేవలం 1,80,00,000 టన్నుల బొగ్గుని మనం ఉత్పత్తి చేసిన వాళ్ళం. ఈ 2019లో కనుక చూస్తే 75 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసి భారతదేశంలో దాదాపు 50% పైగా అవసరాలన్నింటినీ కూడా ఈ బొగ్గు ద్వారానే మనం తీర్చుకుంటున్నాం అన్నది మనకు తెలుస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.